పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, అద్వితీయ సత్యదేవ, మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాసినటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి, మరి ప్రభువా, మీరంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు. అట్టి దేవుడుగా ఉన్నందులకై ప్రభువా మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. అయితే మా ప్రభువా, మరి తిరిగి మీరు ప్రభువా తండ్రి నాయన మరి యొక్క తరుణం అనుగ్రహించిన దేవుడిగా ఉన్నావు. ఈ దినము ఆదివారము, మరి ఉదయకాలము వచ్చానము మీ సన్నిధిలో మేము ఆరాధిస్తూ హెచ్చరిక చేయబడి యోగ్యముగా ప్రభు యొక్క పాత్రలో పాలు పంపులు పొందినట్లుగా మీరంతగానో ప్రభువా మీరు సహాయం చేస్తున్నందుకై మేము స్తుతిస్తున్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో మా తండ్రి తిరిగి మీ సన్నిధిలో ప్రభువా మేము మరి నాయన ఈ యొక్క స్వార్థ కూడిక కలిగి ఉండే భాగ్యమును మరి ఈ తరుణమును మరి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అయితే ఈ సాయంకాల సమయంలో మరి తండ్రి నాయన పాడే పాటలు, వాక్యము, సమస్త కార్యాల్లో మీరు తోడవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మరి ప్రభువా మైకు శబ్దం ద్వారా నీ మాటలు, నీ పరిశుద్ధ మాటలు ప్రభువా ఎవరైతే విననే ఉంటున్నారో వారి జీవితంలో అద్భుత కార్యము, రక్షణ కార్యము, ఆశీర్వాదము అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము వేడుకొంచున్నాం. కనుక ఈ సమయంలో మరి ప్రభువా ఈ యొక్క కూడికను మీరు ఆద్యంతం వహించి ప్రభువా మీరే తోడవుని నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి. మీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దాల్చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మీరే మహిమ పొందండి. సమస్తము మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ప్రభువా రానే ఉన్నవారిని తీసుకొని రండి. వారిని ప్రభువా మీరు నడిపించి తీసుకొచ్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టి నీ మాట విందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ ప్రభువా నా వెనుకుండి ప్రభువా నా ముందుండి నీ దూతం నుంచి ప్రభువా మీరే వాడుకోమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకుంటూ ఎవరికి ఏ మాటలు అవసరమో వారికి మీ మాటలు, మీ ఆదరణ, మీ ఓదార్పు, మీ యొక్క మరి తండ్రి నాయన దయా కనికరం దయచేయమని ప్రార్థన చేస్తూ మీ కృప కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము కీర్తన పాడుకుందాము. పాట సంఖ్య 356 పాట పాడుకుందాం.
బలియాయె. పాపిని రక్షణనిచ్చెను పావన రక్తము కాచి. పాపికి రక్షణనిచ్చెను దుష్ట జగమున తిరిగెదవు ప్రియుడా. మునిగెగవేళ ఎన్నడు పాపమును దుష్ట జగమున తిరిగెదవు ప్రియుడా. మునిగెగవేళ ఎన్నడు పాపమును దాచిన నీవు నీ పాపమును ప్రియుడా. నిత్య జీవమును ఏమగు పొందెదవు. దాచిన నీవు నీ పాపమును ప్రియుడా. నిత్య జీవమును ఏమగు పొందెదవు. పాపుల కొరకు ప్రభు యేసు, పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో బలియాయె. పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి. పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి. పాప భారము కింద పడియున్న ప్రియుడా. ప్రభుని కడకు రమ్ము విశ్రాంతికై. పాప భారము కింద పడియున్న ప్రియుడా. ప్రభుని కడకు రమ్ము విశ్రాంతికై. నెమ్మది నీచును దీనులకు ప్రియుడా. ఇది యేసుని వాగ్దానము నమ్ము. నెమ్మది నీచును దీనులకు ప్రియుడా. ఇది యేసుని వాగ్దానము నమ్ము. పాపుల కొరకు ప్రభు యేసు, పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో బలియాయె. పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి. పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి. నరక మార్గము విశాలము ప్రియుడా. ప్రియుడా జీవమునకు పోవు మార్గము ఇరుకును. నరక మార్గము విశాలము ప్రియుడా. జీవమునకు పోవు మార్గము ఇరుకు. ప్రభు యేసుని నిజ మార్గము ప్రియుడా. పరమును చేరుదువు యేసుని ద్వారనే. ప్రభు యేసుని నిజ మార్గమును ప్రియుడా.
యేసుని ద్వారానే పాపుల కొరకు ప్రభు యేసు పాపుల కొరకు యేసు సిలువలో పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి ఇహలోక కట్టుకుని రాయే పాప దుఃఖముతో నిండి యున్నది ఇహలోకాన్ని కట్టుకుని రాయే ప్రియుడా పాప దుఃఖముతో నిండి యున్నది దీనుడవై నీవు శుద్ధుని కోరుము దొరుకును రక్షణ ఈ క్షణమే దీనుడవై నీవు శుద్ధిని కోరుము దొరుకును రక్షణ ఈ క్షణమే కొరకు ప్రభు యేసు పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో బలియాయె పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి మరొక పాట పాడుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరొక పాట పాడుకుందాము. పాట సంఖ్య పాటల పుస్తకం నుంచి 362 పాట పాడుకుందాం. 362 పాట.
నిరాత్మము నిండిన ఊటాయే దోషముగైన నివృత్తి చేయును. హల్లెలూయా యేసువా కల్వారి పైన హల్లెలూయా 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 పాఠుడైన గంగయు ఆవుటలో మునిగి మన్నింపు మోక్ష నందము నుండి ఆనందించు. యేసువా కల్వారి పైన హల్లెలూయా 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 ఆమేన్. అలాగే నేను యేసుచే విముక్తి పొందును. విలువైన మన్నింపును పాడును సాగా. హల్లెలూయా యేసువా కల్వారి పైన హల్లెలూయా 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 ఆమేన్. గాయం పురా తామునునే విశ్వాసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను ప్రకటింతునెల్లాడన్. హల్లెలూయా యేసువా కల్వారి పైన మృతుడా. హల్లెలూయా 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 ఆమేన్. మోక్షంబునందు రక్షకు చూచి ప్రహర్షితుం. రక్షించునట్టి ప్రేమను భక్తితో పాడుదున్. హల్లెలూయా యేసువా కల్వారి పైన మృతుడా. హల్లెలూయా 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 ఆమేన్. మరొక పాట పాడుకొని దేవుని యొక్క మాటలు మనం విందాం. 559 పాట పాడుకుందాం. 559 పాట పాడుకుందాం. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందున్నది,
ధ్యానించు చూడు కూర్చున్న దేవారు. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతోనే ఆయన వేచియున్న, ఓపికతో ఆయన వేచియున్నాడు. పశ్చాత్తాపము పడు మీపుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడు మీపుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతో ఆయనే వేచియున్నాడు, ఓపికతో ఆయనే వేచియున్నాడు. పశ్చాత్తాప పడు నిపుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడు నిపుడైనా నిశ్చయ మెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. పరీక్షించుకొనుము నీ మరణమేపుడు, పరీక్షించుకొనుము నీ మరణమేపుడు. రక్తము ద్వారా ముక్తి పొందితివా, రక్తము ద్వారా ముక్తి పొందితివా. కఠినత్వముతో తృణీకరించిన న్యాయగ్రాసున్నది రారాజు చేతిలో. కఠినత్వముతో తృణీకరించిన న్యాయగ్రాసున్నది రారాజు చేతిలో. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను. పడెను అంధకార పాపము తన కంట పడెను. తన దృష్టి నుండి తప్పించుకొందువా, నిన్ను కూడా వాడి కన్నా చేకనుండగా. తన దృష్టి నుండి తప్పించుకొందువా, నీకు కూడా వాడి తన చేకనుండగా. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవారు. అందరి కొరకై గ్రంథము తెరువగా, అందరి కొరకై గ్రంథము తెరువగా. వారి విషయమై రాసిన రీతి, వారి విషయమై రాసిన రీతి. దేవ గొర్రె పిల్ల న్యాయము తీర్చును, తన చేత ఉన్నది తీర్పుకై చేక.
దేవ గొర్రె పిల్ల న్యాయము తీర్చుము, చేతనున్నది తీర్పుకై చేక, న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో, న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. క్రీస్తు యేసునందు లేదు, క్రీస్తు యేసునందు శిక్ష విధి లేదు, దీవెనలనందుచు ఘనత పొందేదారు, దీవెనలనందుచు ఘనత పొందేదారు, ఎల్లప్పుడాయనతో నేయుండేదారు, ప్రభువే నీచును జీవ కిరీటము, ఎల్లప్పుడాయనతో ఉండేదారు, ప్రభువే నీచును జీవ కిరీటము, న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో, న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. మన బైబిల్స్ చేత పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, తేనె కంటే తీపి జుంకే తేనె గారాను, తేనె కంటే తీపి జుంకే తేనె గారాను, బంగారం మేలి మీ బంగారం, బంగారం మేలి మీ బంగారం, ఈ బైబుల్ రుచి మధురం, బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. శక్తి స్వరూపి నాథ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ మాటలు ధ్యానించక ముందు నీ పాటలు పాడుకోవడానికి సహాయం చేశారు. మీ యొక్క రక్షణ సువార్తను ప్రభా సువార్త పాటల ద్వారా నాయన మీరు వినిపింప చేశారు. మీకు వందనాలు. తిరిగి ప్రభా నీ వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మేము ధ్యానించడానికి సహాయం చేయమని, తోడవుని నడిపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మనము దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈరోజు ఆదివారం ఉదయకాలం నుంచి మరి దేవుని మాటలు మనం వింటూ వచ్చాం. కాబట్టి దేవుని మాటను మనము ధ్యానిస్తూ వచ్చాం. ఆరాధన, అలాగే రెండవ వర్తమానం, హెచ్చరిక వర్తమానంలో దేవుడు మనకెంతో సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు సువార్త కూడికలో మరి ఇదే వాక్యమును ఉదయకాలము మనము ఏ వాక్యమును బట్టి ధ్యానిస్తూ వచ్చామో ఆ వాక్యము ద్వారా కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. చూడండి, కీర్తన 7వ అధ్యాయం, కీర్తనలు 7వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. కీర్తన 7వ అధ్యాయము 17వ వచనము మరి చదువుకుంటాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇంకోసారి చదువుకుందాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు చదివినటువంటి వాక్య భాగం దీవించి ఆశీర్వదించి మరి వినికిడిలో దేవుడు మనకు సహాయం చేసి తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి ఈ యొక్క సువార్త కూడికలో మరి ఈ వాక్యము చదువుతూ వచ్చాం. అయితే కీర్తన 7వ అధ్యాయం 17వ వచనం మనం ఎందుకు చదువుకున్నాము అంటే, ఈరోజు తారీఖు ఎంత? 7వ తారీఖు, 9వ నెలలో 7వ తారీఖు మనము మరి తారీఖును దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ 7వ తారీఖున ఉదయకాలము మధ్యాహ్నము దేవుని వాక్యం మీద, దేవుని వాక్యాన్ని మనము 7వ అధ్యాయం మీద ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మరి 7వ అధ్యాయం 17వ వచనం ఈ కీర్తన రాయడానికి గల ఉద్దేశం, కారణం ఏంటంటే, మరి దీనికి ఈ కీర్తన రచించిన వ్యక్తి దావీదు. దావీదు మరి ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఏ సందర్భాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ రాశాడంటే, కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దావీదు యెహోవాను గూర్చి పాడాడు. ఇది ఈ కీర్తన అంతా కూడా ఆయన గురించే వ్రాయబడుతూ వచ్చింది. కనుక ఆయన గురించినటువంటి మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ మనం చూసుకోలేము, కానీ 17వ వచనంకి వచ్చేపాటికి ఏమన్నా మాట్లాడుతూ వచ్చాడు అని అంటే, న్యాయము గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే, దావీదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎన్నో అనానుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఇంకా చాలా కష్టమైన మరి పరిస్థితులు, మరి ఎన్నో మరి ఇబ్బందులు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో బెదిరింపులు, ఇంకా చూస్తే మరి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తనని చుట్టుముడుతూ వచ్చినాయి. ఆ పరిస్థితిలో మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించినా, ఎవరి ఎదుకు వెళ్ళినా ఎవరు న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా లేరు. ఈ భక్తుడికి ఎవరు కూడా న్యాయం చేసిన వ్యక్తులుగా కనపడలేదు. అంచేత మరి చివరికి దేవుడే అతనికి న్యాయం చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే దావీదుని అందరూ ఏం చేశారు? త్రోసివేశారు, నెట్టివేసినట్టుగా ఉన్నారు. మరి తీరా ఇంట్లో వాళ్ళు కూడా, తన సొంత వారు కూడా ఆయనని త్రోసివేసిన వారు ఉన్నారు. ఇక చూడండి, ఏదో బయట ఉందంటే మరి మిత్రులంటే అంతగా పట్టించుకున్నంత అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా దావీదుని ఏం చేశారు? తృణీకరించారు. సొంత సహోదరులు, సొంత రక్త సంబంధులు ఆయన తృణీకరించారు, ఆయన ద్వేషించారు, ఆయన దూషించారు.
ఈ పరిస్థితిలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధాకరమైన పరిస్థితి. చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆ పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తే గనుక మరి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి, దేవునితో గడిపినటువంటి వ్యక్తి. అయితే అట్టి వ్యక్తికి ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడని రాయబడింది? న్యాయము. కనుక ఇప్పుడు అతనికి న్యాయం కావాలి. కాబట్టి ఎట్టి న్యాయము దేవుడు కలుగు చేశాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ దినాల్లో అనేక పరిస్థితులు చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఎటు చూచినా న్యాయము కనపట్లేదు. ఎటు చూచినా ప్రియులారా గమనించినట్లయితే మంచితనం కనపట్లేదు. ఈ పరిస్థితులు మనం ఏం మనం మనం ఎలా ఉంటాం చెప్పండి? చాలా మన మనస్సు, మన హృదయము ఎంతో బాధకరంగా ఉంటుంది. అందుచేత దేవుడి యొద్దకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా న్యాయము చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎలాంటి వాడంటే న్యాయము చేసే దేవుడు. ఎటువంటి వారి పక్షంగా దేవుడు న్యాయం చేస్తాడు, ఎవరికి దేవుడు న్యాయం చేస్తాడు అనేది మనము ఈ రాత్రి చూడబోతున్నాము. ఆయన ఎవరు చెప్పండి? న్యాయకర్త. న్యాయం చేసే వ్యక్తిని ఏమంటారు చెప్పండి? న్యాయాధిపతి. కాబట్టి న్యాయకర్త. కనుక ఈ లోకంలో న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ పైగా న్యాయాధిపతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే న్యాయాధిపతులను భూలోకంలో పుట్టించింది ఎవరు? ప్రభువే. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే లోకంలో న్యాయాధిపతులు ఉండాలి, న్యాయవాదులు ఉండాలి. న్యాయాధిపతులు లేకపోతే, న్యాయవాదులు లేకపోతే ప్రపంచము చాలా అనుకూలంగా ఉంటుంది. ఏం చెప్పండి? ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు తన్నుకోవడము, ఒకరినొకరు చంపుకోవడము, ఒకరినొకరు కీడు చేసుకోవడము, ఇవన్నీ ఎక్కువైపోతాయి. అందుకనే వీటన్నిటి నుంచి తప్పించాలని దేవుడి లోకంలో ఎవరిని ఏర్పాటు చేశాడు చెప్పండి? న్యాయాధిపతులను, న్యాయవాదులను పుట్టించాడు. చూడండి ఆ మాట. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు ఎవరిని పుట్టించాడు? వారి కొరకు ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులు. ఎవరి కొరకు? అక్కడ ఇశ్రాయేలీయుల కొరకు ఉంది. అయితే లోకంలో మనందరి కొరకు న్యాయాధిపతులు దేవుడు పుట్టించాడు. అందుకే కోర్టులు, తర్వాత న్యాయస్థానాలు, తర్వాత ఎన్నెన్నో రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి. ఆనాటి కాలం నుంచే దేవుడు ఈ భూమి మీద ప్రవేశపెడుతూ వచ్చాడు. ఎందుకంటే ప్రజలకు న్యాయం ఏదో చేయడానికి దేవుడు ఇటువంటి వారిని పుట్టించాడు. అయితే వారిని పుట్టించడమే కాకుండా ఇంకెవరిని పుట్టించాడు? సేవకులను పుట్టించాడు. ఎవరిని పుట్టించాడని బైబిల్ చెబుతుంది? సేవకులు. ఎవరా సేవకులు? దేవుడు ఏర్పరచుకున్న సేవకులను దేవుడే పుట్టించాడు. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే దేవుని సేవకులను దేవుడు ఎందుకు పుట్టించాడంటే బైబిల్లో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మన్నించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఎవరిని పుట్టించాడు? సేవకులను. మొదటిగా అక్కడ ఏముంది? న్యాయాధిపతులను పుట్టించాడు, తర్వాత సేవకులను పుట్టించాడు. ఇంకా రకరకాల దేనికి సంబంధించినటువంటి దానికి దేవుడు పుట్టించాడు.
కాబట్టి లోకంలో రక్షణ కలిగించడానికి రక్షక భటుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ పుట్టించడం అంటే అర్థం ఏంటి? ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవునికి నియమించినటువంటి పనికి వారిని దేవుడు పుట్టించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎవరున్నారు? దావీదుకి దేవుడే న్యాయాధిపతి. కాబట్టి దేవుడే న్యాయాధిపతిగా ఉండి న్యాయం చేస్తూ వచ్చాడు. అందుకనే పిల్లరా, ఈ రాత్రి ఆయన ఎవరని చెప్పబడుతుందంటే న్యాయాధిపతి. ఎవరంటే ఆయన న్యాయాధిపతి. కాబట్టి న్యాయం చేయటకు ఆయన అర్హుడు. న్యాయాన్ని మరి జరిగించడానికి ఆయన అర్హుడు. ఇంకో సంగతి చెప్పాలి. ఏంటంటే న్యాయము అనే మాటకు అర్థం ఏంటంటే అక్రమముగా ఉన్న దానిని క్రమపరచటమే న్యాయము. అర్థం ఏంటండి? అక్రమంగా ఉన్న మరి స్థితిని క్రమములోనికి నడిపించడమే న్యాయాధిపతి యొక్క మరి పని. కాబట్టి ఈయనెవరంటే అక్రమముగా ఉన్నటువంటి దానిని క్రమములో తీసుకొచ్చే దేవుడే న్యాయాధిపతి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? యెహోవా ఎవరు? న్యాయము విధించువాడు. ఆయన న్యాయం విధించేవాడు అని బైబిల్ చెప్పబడుతుంది. అందుకని ఇప్పుడు ఆయనకి ఏది ఇష్టం అంటే న్యాయము చేయటం యెహోవాకు ఇష్టము, న్యాయము జరిగించడం యెహోవాకు ఇష్టమని బైబిల్లో రాయబడింది. చూడండి, ఎక్కడుంది అన్నమాట. చూడండి, మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 61:8. యెషయా గ్రంథము 61:8లో మనం చూడగలుగుతాం. అక్కడ ఏమని రాయబడింది? ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము, దేవునికి ఇష్టము. దేవుడికి ఏది ఇష్టం? అన్యాయమా న్యాయమా? మనుషునికి ఏది ఇష్టం? రెండు ఇష్టం. మనుషునికి ఒకటి చెప్పకూడదు. మనుషునికి న్యాయం ఇష్టము, అన్యాయము ఇష్టం. ఎందుకంటే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా చెప్పగలుగుతారు. అయితే దేవునికి ఏంటంటే న్యాయమే ఇష్టము. అందుకనే ఈ భక్తుని జీవితంలో మరి దేవుని దగ్గర నుంచి న్యాయము పొందుకున్నాడు. న్యాయము పొందుకొని ఏం చేశాడు చెప్పండి? న్యాయము పొందుకొని ఆయన మరి అనేకులకు న్యాయాన్ని కలుగు చేశాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి న్యాయం పొందుకున్నాడు కాబట్టి దేవుని యొక్క న్యాయం ఎటువంటిదో ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు దావీదు. ఈ రాత్రి మరి నేను చెప్పే సంగతి ఏంటంటే న్యాయం గురించి నేను మీతో మాట్లాడానని ప్రభువు తలంపించాడు. న్యాయము ఎలా ఉంటుంది? ఆ న్యాయంలో ఉన్నటువంటి మరి లక్షణాలు ఏంటో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, దానికి ముందుగా బైబిల్లో మరి 45వ యెషయా గ్రంథం 45వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. అంధకార దేశంలో మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. ఇప్పుడు ఏ సంగతి గురించి మనం మాట్లాడుకోబోయేది? న్యాయమైన సంగతులు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నేను మీతో ఏ సంగతులు తెలియపరచబోతున్నానో న్యాయమైన సంగతులు. ఏంటో ఆ న్యాయమైన సంగతులు? దేవుడు చెప్పే సంగతులు ఏమిటో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనకి, మైకు ద్వారా వింటున్న వారికి ఎంతో ఆసక్తికరమైన విషయాలు మరి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే న్యాయము 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 న్యాయమని అనుకుంటామే కానీ ఆ న్యాయములో అనేక సంగతులు రాయబడుతూ వచ్చినాయి. సరే, రాత్రి మరి దేవుడు ఎటువంటి వారికి న్యాయము విధించే దేవుడు. అందుకనే ఆయనకి ఏం పేరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసే దేవుడు. ఈ రాత్రి పిల్లరా, న్యాయం గురించినటువంటి సంగతులు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూడండి, కీర్తన 1వ అధ్యాయం 5వ వచనము. 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు.
చూసారా? న్యాయ విమర్శలో ఎవరండి? దుష్టులను, నీతిమంతుని సభలో పాపులు. ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? దుష్టులు, పాపులు. అయితే దుష్టులు ఎక్కడ? న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు, నీతిమంతుని సభలో పాపులు. కాబట్టి అయితే ఇప్పుడు ఏం చెప్పండి? దేవుడు ఎలాంటి వాడంటే వాస్తవంగా దుష్టులను దుష్టులుగా, పాపులను పాపులుగా ఆయన న్యాయం చేసేవాడు. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, దుష్టులను ఆయన శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. అందుకనే ఏమిటి? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని రాయబడుతూ వచ్చింది. అంతేనా? కాబట్టి ఈ రాత్రి ఈ దేవుడు ఎవరంటే న్యాయ విమర్శ చేసేవాడు. కనుక ఈ లోకంలో ఎవరున్నారని బైబిల్ చెబుతుంది? పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. మీకు ఇంకా చెప్పాను, దేవుడు తన సేవకుని పుట్టించి దేని నుండి? వారి దుష్టత్వం నుండి మన్నించుటకు. కాబట్టి వారిని దుష్టత్వం నుంచి మన్నించడానికి దేవుడి లోకంలో సేవకులను ఏర్పాటు చేశాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన వారున్నారా, ఒకసారి మనం గమనిస్తాం. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన న్యాయమైన వాడు. కాబట్టి న్యాయమును మరి జరిగించేవాడు. అయితే అట్టి న్యాయమును జరిగించేవాడైన యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చేశాడు? పాపులైన వారి కొరకు, మరి దుష్ట కార్యాలు చేసేవారి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరి ఈ లోకంలో జీవించి చివరిగా మరి లేఖనం ప్రకారముగా పాపుల నిమిత్తము ఏమయ్యాడు? ఆయన శిక్ష పొందాడు. వాస్తవంగా ఆయన శిక్ష ఎలాంటిది? అన్యాయపు శిక్ష. యేసు ప్రభు వారి లోకంలో ఆయన మరి అన్యాయపు శిక్ష పొందాడు. వాస్తవంగా ఆ శిక్ష మనం పొందాల్సింది. మనం పొందవలసిన శిక్ష యేసు ప్రభు వారే పొందాడు. అందుకనే మరి యేసు ప్రభు వారి లోకంలో ఆయన అనేకులను దర్శించి మరి సువార్త చేసి చివరిగా లేఖనం ప్రకారము ఆయన ఏం కావాలి? యెషయా 53వ అధ్యాయం ప్రవచనం ప్రకారము ఆయన గాయపరచబడాలి. ఆయన ఇంకా అతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడిను, మన దోషం నిమిత్తమై ననగొట్టబడిను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతనంటే ఎవరు? యేసు ప్రభు గారు. కాబట్టి ముందుగా ప్రవచించబడింది కనుక ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకాయ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మనందరి పాపం నిమిత్తమై ఏం చేశాడు? శిక్ష విధించబడ్డాడు. ఆయన శిక్ష వేసే ముందు మరి న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లారు. యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎంతమంది న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లారంటే 14 మంది. 14 స్థలాలు తిప్పారు. ఎన్ని స్థలాలు? 14. అయితే ఈ 14 మంది జడ్జీలు మరి ముఖ్యంగా ఆరుగురు న్యాయాధిపతులు. ఎంతమంది న్యాయాధిపతులు? 6 న్యాయాధిపతులు. అయితే 14 స్థలాలు తిప్పారు. అయితే 6 న్యాయాధిపతులు తీసుకొచ్చి న్యాయాధిపతుల దగ్గరికి హాజరుపరిచినప్పుడు ఈ 6 న్యాయాధిపతులు చెప్పండి, వారు ఆయనలో ఏం కానరాలేదు? నేరము, ఏ తప్పిదము, ఏ పాపము, ఏ దోషము ఆయనను కానరాలేదు. ఆయనను ప్రజల యొక్క కేకలు ఏమవుతున్నాయి? ఎక్కువ అవుతున్నాయి. అందుకనే ప్రజల యొక్క కేకను బట్టి వారందరూ ఏం చేశారు? అన్యాయపు తీర్పు తెచ్చారు. ఏమని తీర్పు తెచ్చారు? ఇతను సిలువ వేయండి అని తీర్పు తెచ్చారు. వాస్తవంగా వారికి సిలువ వేయాలని ఏమి లేదు, కానీ ప్రజలు చేస్తున్నటువంటి కేకను బట్టి ఈయన మరి లోకానికి వచ్చి అనేకులను మారుస్తున్నాడు, లేకపోతే మరి ఈయన అది ఇది అని చెప్పేసి ఆయన దొంగ, లేకపోతే వ్యభిచారి, ఆయన దుష్టుడు, పాపి అని చెప్పేసి ఆయన మీద లేనిపోయిన నిందలు వేసి ఆయనను శిక్షకు అప్పగించారు. ఇదంతా దేనికోసం చెప్పండి? ఎవరి కోసం? మన కోసమే. ఎందుకంటే మనం ఎవరము? నీతిమంతులం కాము, పాపులము, మనం దుష్టులము, అపరాధులము. దీని ద్వారా మన ఆత్మీయ జీవితము ఎంతో నష్టపడేదిగా ఉంది. అర్థమైందా? అందుకని ఈ రాత్రి ప్రియమైన సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో నడుస్తున్నావో, ఏ పరిస్థితిలో నడుస్తున్నావో దేవుడికి తెలుసు. ఆయనను నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ పాపమును పరిహరించడం కొరకాయ, నీ కొరకాయ ఆయన శిక్షను అనుభవించి
ఆ శిలువలో తన దేహాన్ని అప్పగించి తన దేహంలో నుంచి రక్తము కాచి, రక్తమే కాదు రక్తమును నీరును రెండు కారెను అని రాయబడింది. రక్తము నీరు కారెను. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభువు మన కోసమై రక్తము నీరు కాచినాడు. ఆ రక్తము నీరు మన జీవితానికి ఎంతో రక్షణను, విమోచన కలుగు చేసింది. ఒకవేళ నీ రాత్రి నువ్వు ఎవరైనా సరే ఏస్తున్నా ఉన్నా, ఒకవేళ నువ్వు మంచి వ్యక్తిగా కనపడచ్చు, నీతిమంతురాలుగా కనపడచ్చు, కానీ నీవు పాపివే అని బైబిల్ చెప్తా ఉంది. నీ అంతరంగ పాపములను, నీ రహస్య పాపములను దేవుడు చూచి నిన్ను క్షమించి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని నీవు గమనించాలి. కాబట్టి రాత్రి ఒకవేళ నువ్వు పాపముల చేత నింపబడి, ఏ మోసముల చేత, ఏ అన్యాయం చేత, ఏ మరి మరి పాపముల చేత నీవు నింపబడి మరి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావేమో, అయితే నీ పాపములను పరిహరించడానికి యేసు ప్రభువు రక్తం కాచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తున్నని రాయబడింది. కాబట్టి నీ జీవితం పవిత్రపరచబడాలని, నేను పరిశుద్ధపరచబడాలని యేసు ప్రభువు మన కొరకాయ తన రక్తాన్ని కాచాడు. అంతేగాని ఆయన మతం మార్చాలని, లేకపోతే మతంలో దించాలని కాదు, కానీ మత మార్పిడి చేయాలని కాదు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి పాపములను, నీ హృదయంలో ఉన్నటువంటి మరి అంధకారమును, చీకటిని తీసివేట కొరకై యేసు ప్రభువారు వెలుగ్గా ఈ లోకానికి వచ్చి నీ హృదయంలో ఒక వెలుగ్గా ఆయన మరి నివసించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం తీర్పు పొందాడు? అన్యాయపు తీర్పు అని బైబిల్లో రాయబడింది. అన్యాయంగా ఆయనకు శిక్ష వేశారు, అన్యాయంగా ఆయన తీర్పు తెచ్చారు, అన్యాయంగా ఆయన చంపారు. ఆయనను ప్రభు ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు, ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. నీ కొరకై ఆయన మౌనంగా ఉండకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదేమో. ఈ రాత్రి ఈ రక్షణను పొందుకోవాలి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితము మరణం. ఆ మరణం రెండవ మరణం. ఆ రెండవ మరణానికి అర్థం ఏంటి? అగ్నిగుండం, నిత్య నరకము, నరక శిక్ష, ఆరని అగ్నిగుండం. అయితే అది రెండవ మరణం. ఆ రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడాలని దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లోకానికి వచ్చి నీ కొరకై తన ప్రాణం పెట్టి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. ఇది సత్యం, ఇది వాస్తవము. కాబట్టి రాత్రి ఇటు యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకై ఆయన అన్యాయం తీర్పు మరి పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నీవు రక్షకుడిగా అంగీకరిస్తే నీవు తప్పక రక్షించబడతావు. ఒకవేళ నీవు ఏ సమయంలో ఈ లోకం విడిచిపెట్టినా, ఏ సమయంలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. పరలోకము ఎలాంటిది అంటే అది యుగాలు మరి మరి కాంతులతో, బంగారంతో నింపబడినటువంటి ఆ పరలోక పట్టణం. అక్కడ దిగులు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏది ఉండదు. యుగాలు సంతోషంగా ఉండే ఆ పరలోకము దేవుడు నీకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? ఏది కావాలో నీ ముందే మరి ఉంచబడింది. ఒకవేళ నువ్వు పరలోకం కావాలనుకుంటే నీ పాపం క్షమించి, నీవు క్షమాపణ వేడితే ప్రభుని క్షమించి నిన్ను తన రక్తంతో కడిగి నేను పవిత్రపరుస్తాడు. ఒకవేళ నాకొద్దు అనుకుంటే సూటిగా నరకానికి వెళ్ళిపోతావేమో. ఏ పాపముని చేత నీవు మరి ఇరుకుని బడి, ఏ పాపం చేత నువ్వు పట్టబడ్డావో ఆ పాపం బట్టి నేను నరకానికి వెళ్ళిపోతావు. నేను చెప్పేది కాదు, దేవుని మాటే. కాబట్టి నేను నరకం నుండి తప్పించానని ఆ ప్రేమామయుడైన యేసు ప్రభువారు ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి నరకం నుండి నీవు తప్పించబడాలి, పరలోకానికి చేర్చబడాలి. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? సరి చేసుకో, పరీక్షించుకో. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించుకుంటే దాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుకు వస్తావు. అప్పుడు దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకుంటావు. క్షమాపణ వేడుకున్న తోడనే ప్రభు నిన్ను క్షమించి రక్షణ ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడిన దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక మాట నేను మీకు మరి చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్లో నుంచి కీర్తన 119వ అధ్యాయము. కీర్తన 119వ అధ్యాయము. కీర్తన 119వ అధ్యాయము
కీర్తన 112వ అధ్యాయము 137వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చూసారా, ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు. ఆయన న్యాయ విధులు ఎలాంటివి అంటే యథార్థములు. అంటే యథార్థం అంటే ఏ మోసము ఏ కపటము లేనిదే యథార్థము. కాబట్టి ఒకవేళ నీవు రక్షించబడి నువ్వు మారు మనసు పొంది రక్షించబడి ఉంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యథార్థంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈనాడు చాలామంది అనేకులు దేవుని ఎరిగి ఉండి కూడా వారి జీవితాల్లో మరి మోసము, కపటము, ద్వేషము, అసూయ వీటి ద్వారా నింపబడి వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. అందుకనే దేవుడు ఏం కోరేవాడు? యథార్థత కోరేవాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. ఆయన మోసాన్ని కోరేవాడు కాదు, కపటానికి కోరేవాడు కాదు. నీ నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే నీవు ఎంతో దీవించబడతావు, ఆశ్రయించబడతావు. నీ ఇంటను, నీ సంఘములో, అలాగే నీ ఇరుగు పొరువారి మధ్య, అలాగే మరి నీవు చేస్తున్న డ్యూటీలో, నీ ఆఫీసులో, అలాగే పొలంలో, ఎక్కడ చూసినా నీవు యథార్థంగా ఉండాలి. ఒకవేళ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే ఒక మరి ఆలోచన నీవు కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే చాలు, నీవు యథార్థంగా ఉంటావు. అందుకని దేవుడు ఎవరిని చూస్తాడంటే చెప్పండి, ఎవరిని చూస్తాడమ్మా? దేవుడు ఎవరిని చూస్తాడంటే చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం చదువమ్మా. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూసారా, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. కాబట్టి ఆయన న్యాయములో యథార్థత ఉన్నది. ఈ లోకంలో ఎన్నో న్యాయ తీర్పులు మనం చూస్తున్నాం, కానీ ఈ లోకంలో ఉన్న న్యాయ తీర్పులకు ఆయన దగ్గర ఉన్నటువంటి న్యాయానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన న్యాయములో ఏముంది? యథార్థత ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మన నుంచి ఆయన యథార్థత కోరేవాడు. అందుకని ఆయన ఎవరిని చూసేవాడు? యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ భూమిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ అండర్ గ్రౌండ్లో ఉన్నా, నువ్వు యథార్థంగా ఉన్నావా లేదో చూస్తాడు. ఒకవేళ నువ్వు అన్ని తలుపులను మూసుకొని లోపల ఉన్నా కానీ దేవుడు చూస్తాడు. దేవుడు చూడడానికి అనుకోవద్దు, ఆయన చూసేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక చిన్న పిల్లవాడు వాడు మరి పని చేశాడు. ఏంటంటే, వాళ్ళ అమ్మగారు ఇంట్లో మరి ఏదో పండగ వచ్చిందని చెప్పేసి పిండి వంటలు అన్నీ చేసిందంట. అన్నీ చేసింది. క్రిస్మస్ ఏదో వచ్చిందని, ఈస్టర్ ఏదో వచ్చిందని చెప్పేసి అన్ని వంటలు చేసి ఏం చేసింది? ఈ అరిసెలు, మరి డోన్స్లు, ఏదో బూరెలు చేసిందని మరి చెప్పింది. అయితే ఒకరోజు ఏమైందంటే, వాళ్ళ అమ్మ పిల్లగాడితో చెప్పిందంట. ఏమని? అరే బాబు, మరి ఇంటికాడ జాగ్రత్తగా ఉండండి, నేను బజార్కి వెళ్ళి మరి బట్టలు కొనుక్కొని వస్తాను. అయితే మీరు ఇవన్నీ తినవాకండి, వాటి జోలికి పోవాకండి, వేటి జోలికి, నేను వండిన తిను బంగారం జోలికి పోవాకండి అని చెప్పి పోయిందంట. వాడేమన్నాడు? సరే అమ్మ అని చెప్పేసి ముగ్గురు కొడుకులు, ఎంతమంది? ముగ్గురు పిల్లలు. సరే అమ్మ అని చెప్పేసి నమ్మబడికి పంపించారు. వాళ్ళ అమ్మ నమ్మింది. ఈలోపు వీళ్ళు ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగ్ పెట్టుకున్నారు ఈ ముగ్గురు కొడుకులు? ఇప్పుడు అమ్మ బజార్కి వెళ్ళింది, ఇప్పుడేమో అమ్మ తినొద్దండి. అయితే ఏం చేద్దామని చెప్పేసి ఒకడు వాడికి తినాలనిపిస్తూ ఉంది. వాళ్ళ అమ్మ వచ్చేలోపు తినాలి. ఈలోపు వాళ్ళ అమ్మ ఏం చెప్పిపోయింది? అదే దేవుడు ఏం చేస్తాడు చూస్తాడు అని చెప్పేసి
గంపెడంత కన్ను వేసిందంట. ఎంత కన్ను? ఒక బొగ్గు తీసుకొని ఒక కన్నేసి, అరే దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తాడు, మీరేం చేసినా దేవుడు చూస్తాడని చెప్పేసి ఆ గోడ మీద కన్ను బొమ్మేసి పోయిందంట. ఈలోపు వీళ్ళు ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నారు. అది ఎట్లా ఇప్పుడై తినాలి, అమ్మేమో గోడ మీద ఏం ఏం బొమ్మేసిపోయింది, దేవుడి కన్ను బొమ్మేసింది, ఇప్పుడు ఎట్లా మనం చేసే ప్రతిదీ ఆ కన్ను దేవుడు చూస్తున్నాడు ఎట్లా అని అనుకుంటే టైంలో ఒకడు మూడోవాడు ఏం చేశాడంటే, అరే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా అన్నాడు. ఏం చెప్పురా అని రెండోవాడు పెద్దోడు అడిగితే, ఆ కన్ను కనపడకుండా నాయన పంచి అడ్డం పెడదాం అన్నాడంట. ఏమన్నాడు? నాన్న పంచి అడ్డం పెడదాము, నేను పంచి అడ్డం పెడతాను, మీ ఇద్దరు ఏం చేస్తారు, ఒకటి తీస్తూ ఉండండి, తీసి పెడతా ఉంటుంది, మేము తింటూ ఉంటామని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. అట్లాగే వాళ్ళు ఏం చేశారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్న పంచి తీసి ఆ కన్నుకి అడ్డం పెట్టి, ఈ రెండోవాడు పెద్దోడు ఏం చేస్తున్నారు, ఒకటి తీస్తూ ఉంటుంటే ఇద్దరు తింటూ ఉన్నారు. మొత్తానికి మరి ఎన్ని తిన్నారో మనకు తెలియదు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలకి పిండి వంటను పెడదామని చెప్పి కిచెన్ రూమ్లో పోతే అక్కడే అప్పటికి ఎన్ని అయిపోయినాయంట, ఇంచుమించు చాలా అయిపోయినట్టే, బాగా తినేశారు. ఏమైందిరా అంటే, అమ్మ మేము తినేసామని చెప్పారు. అయ్యయ్యో ఎట్లా తిన్నారా, నేనేం చెప్పాను మీకు, బజారుకి పోయినప్పుడు ఏం చెప్పాను, ఒక కన్ను బొమ్మ వేసాడు, దేవుడు చూస్తున్నాడని దేవుడి కన్ను వేసాడా, దేవుడి కన్ను బొమ్మ వేసిన తర్వాత మీరు ఎట్లా తిన్నారంటే, వాడు అన్నాడు మూడోవాడు, అమ్మ దేవుడు చూడకుండా ఆ కన్నుకి నాయన పంచి అడ్డం పెట్టామన్నారు. ఏం అడ్డం పెట్టారంట, నాయన పంచి అడ్డం పెట్టి అన్నీ తినేసామని చెప్పి. చూడండి, అంటే దేవుడు చూస్తున్నాడనే భయం కూడా దేవుడి చూపుకి ఏం పెడుతున్నారు, అడ్డం పెడుతున్నారు. అయితే ఆ గోడ మీద ఉన్న కన్నుకి దేవుని కన్నుకి ఏముంది చెప్పండి. అయితే ఆ పిల్లలకి ఎందుకు ఆ బొమ్మ వేసిందంటే, అక్కడున్న భయంతో నేను వచ్చిన దాకా అవి తినకుండా ఉంటారని, వాటిని పాడు చేయకుండా ఉంటారని వాళ్ళ అమ్మగారు ఆ పని చేసిపోయింది. ఈయనేం చేశారు, నాయన పంచి అడ్డం పెట్టి అవన్నీ కాస్త తినేశారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, యథార్థమైన జీవితం మనం కలిగి ఉండండి. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, పాస్టమ్ గారు ఉన్నా లేకపోయినా, సంఘస్థులు ఉన్నా లేకపోయినా, లేకపోతే ఎవరున్నా లేకపోయినా, ఆఫీసులు ఉన్నా లేకపోయినా, అధికారులు ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి, యథార్థము. దేవుడి సన్నిధిలో దేవుడికి యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన న్యాయంలో ఏముంది, యథార్థత, మోసం లేదు, కపటం లేదు. అలాగే మనం కూడా యథార్థమైన జీవితం కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా మనం చూసి ముగించుకుందాం. చూడండి, మూడవదిగా ఏమని రాయబడింది అని అంటే, బైబిల్లో నుంచి మరి దయచేసి చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమా 14:10 చదువుకుందాం. రోమా 14:10 చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తెచ్చనేలా, నీ సహోదరుని నిరాకరింపలేనా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట అందరము ఒకరోజు ఎక్కడ నిలబడతామంట, దేవుని న్యాయపీఠము. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి ఎక్కడ ఉంటాడు, న్యాయపీఠం మీద ఉంటాడు. న్యాయపీఠం మీద ఉన్నటువంటి న్యాయాధిపతి ఎదురుగా ఎవరుంటాం, మనం ఉంటాం. ఎవరుంటామో మనం ఉంటాం. అయితే ఎందుకుంటామంటే, ఆయన తీర్పులు మరి జరిగించేవాడు. మంచివారికైనాను చెడ్డవారికైనాను ఆయన తీర్పు జరిగించడానికి, ఆయన న్యాయపీఠం మీద కూర్చొని న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి మరి సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి, మనమందరం ఎలా ఉండాలి చెప్పండి, ధైర్యం కలిగి ఉండాలి. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. మనమందరము సహవాసం కలిగి ఉండాలి. మనమందరము ప్రేమ కలిగి ఉండాలి. మనమందరము ఎలా ఉండాలి చెప్పండి, ఒకరినొకరు ప్రేమించుకునే వారికి ఉండాలి. కొన్నిసార్లు మనమే తప్పిపోతాం, మరి కొన్నిసార్లు మనమే డైవర్ట్ అయిపోతాం. ఎందుకంటే అపవాది మరి మన ఎందుండి నానా రకాలుగా ఆలోచన పుట్టించి మనల్ని మరి సహవాసంలో నుంచి
ప్రేమల నుంచి తప్పించడానికి ఎన్నో ఆలోచనలు పుట్టిస్తాడు. దాని ద్వారా మనము సహవాసం కోల్పోతాం. దాని ద్వారా ప్రేమను కోల్పోయి చివరికి మన పరిస్థితి ఎంతో మరి దయనీయమైన పరిస్థితికి గురవుతాం. అందుకని మనం అందరం ఏమై ఉండాలి చెప్పండి? సంఘంలో ఐక్యత, సంఘములో ప్రేమ, సంఘములో మనందరము సహవాసం కలిగి ఉండాలి. ఒకరినొకరు మనము అర్థం చేసుకున్న వారికి ఉండాలి, అపార్థం చేసుకున్న వారికి ఉండకూడదు. అర్థమైందా? తద్వారా మన జీవితంలో అది మనకు ఆశీర్వాదమే కానీ వేరొకటి కాదు. అందుకని మనం అందరము ఒక దినాన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ నిలబడక ముందే ఇప్పుడు మనం అందరం ఏమై ఉండాలి? సహవాసము, ప్రేమ, ఐక్యత, ఇంకేం కలిగి ఉండాలి చెప్పండి? ఒకరినొకరు ఆప్యాయతలు, ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. అప్పుడు రేపు తీర్పు సమయంలో మనము దేవుని దగ్గర మంచి సాక్ష్యము పొందుకునే వారంగా ఉంటాం. అందుకని మనమందరము దేవుని ఎదుట తీర్పు గురి కాకుండా మంచి తీర్పు పొందేవారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, రక్షించబడిన సహోదరా సహోదరి, రక్షణ పొందని సహోదరా సహోదరి, తీర్మానం చేసుకో. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? రాత్రి ఆ దేవుడు ఎవరని అనుకుంటున్నావు? ఆయన న్యాయాధిపతి, న్యాయం విధించువాడు. ఆయన న్యాయంలో నీతి ఉంది, ఆయన న్యాయంలో యథార్థత ఉంది, ఆయన న్యాయంలో ఇంకేముంది చెప్పండి? నిజమున్నది. ఆయన న్యాయంలో ఇంకేముంది చెప్పండి? ఇంకేముంది? ఆరాధన వర్తమానం మనం చెప్పుకున్నాంగా అమ్మా, వాక్యం ఉన్నది, ఆయన ఆజ్ఞలో న్యాయం ఉన్నది. కాబట్టి ఇటువంటి న్యాయవంతుడైన దేవుణ్ణి నీవు కలిగి ఉంటావా? న్యాయవంతుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుని నీవు అంగీకరిస్తావా? నమ్ముకుంటావా? అప్పుడు నీ జీవితంలో ప్రతి విషయంలో న్యాయమే జరిగింది, కానీ అన్యాయము జరగదు. కాబట్టి ఎప్పుడైతే ఈ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభువాన్ని నీ ఇంట్లోనికి, నీ హృదయంలోనికి చేర్చుకుంటావో, ఇక నీకు ఏ పరిస్థితిలో చూసినా నీకు న్యాయమే కనపడుతుంది. ఒకవేళ నిన్ను ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే వారు చేయలేరు. నేను మోసం చేయాలనుకుంటే నేను మోసం చేయలేరు. ఎందుకని? నీలో ఉన్నవాడు ఎవరు? న్యాయాధిపతి. నీలో ఉన్నవాడు ఆయన జీవాధిపతి. తద్వారా నిన్ను మోసం చేయాలనుకున్నవారు, నిన్ను అన్యాయం చేయాలనుకున్నవారు, నిన్ను నష్టపరచాలనుకున్నవారు ఏమి చేయలేరు. ఎందుకంటే నీ వద్ద ఎవరున్నారు? నీ వద్ద దేవుడున్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడున్నాడు. కాబట్టి భయం ఎందుకు నీకు? అందుకని నీకు న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. అలాగే రక్షించబడిన నీవు ఆ న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట మరి ఎలా ఉండాలి? ప్రేమతో, ఐక్యతతో సహవాసము నీవు కలిగి ఉండాలి. అప్పుడే రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతావు. ప్రభు వచ్చినప్పుడు నీవు ఎత్తపడతావు. అప్పుడు యుగయుగా దేవునితో సహవాసం కలిగి ఉంటావు. ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఏదో విని విడిచిపెట్టవాకు. విన్న వాక్యమును నీ జీవితంలో నీ హృదయంలోకి చేర్చుకో. తప్పకుండా ప్రభు నీకు సహాయము చేస్తాడు. అటు దేవుడు మనకు సహాయం చేసి మరి అటు న్యాయము మన జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో న్యాయం జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. మరి కీర్తన 7వ అధ్యాయము 17వ వచనము చదువుకోవడానికి సాయం చేశారు. ఈ సువార్త కూడికలో ప్రభా మరి కొద్ది తలంపులు, కొన్ని మాటలు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. మా పితరుడు దావీదు, భక్తుడైన దావీదు తన జీవితంలో న్యాయమును విధించేవాడని తను అనుభవించాడు. మీ వద్ద నుంచి న్యాయమును పొందుకున్నాడు కనుక, మీ ద్వారా న్యాయమును అనుభవించాడు కనుక, మీలో ఉన్నటువంటి న్యాయం ఎటువంటిదో తను రుచి చూచాడు కనుక, అట్టి న్యాయమును బట్టి మా పితృడైనటువంటి మీ దాసుడైన దావీదు గారు ఎన్నో సంగతులు రాసించాడు. అయితే 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి ప్రభా, నీవైతే ఈ లోకంలో ప్రభా తండ్రి పాపం నిమిత్తమై, దుష్టు నిమిత్తమై, అన్యాయస్తు నిమిత్తమై
ప్రభా అనేకుల నిమిత్తమై నీవు న్యాయవంతుడిగా వచ్చే లోకానికి అన్యాయపు శిక్షను పొందినావు. అన్యాయపు శిక్ష ద్వారా ప్రభా తండ్రి నీవు ప్రభా నీ దేహమును అప్పగించి ప్రభా తండ్రి నీ దేహమును నీవు ప్రభా శిలువకు అప్పగించుకున్నావు. అలాగే కొరడాంతో కొట్టించుకున్నావు. ఎంతో శిక్షను అనుభవించావు. అయితే ప్రభా ఇదంతా మా కొరకే అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు. ఒకవేళ నీవు ఆ శిక్ష సమాధానార్థమైన శిక్షను పొందకపోతే మా జీవితంలో రక్షణ కలిగి ఉండేది కాదు. కాబట్టి రాత్రి ప్రియులారా, ప్రభా తండ్రి ఎవరైతే వాక్యంతో వచ్చారో ప్రభా తండ్రి నీ యొక్క రక్షణను పొందుకొని తండ్రి ఆ యొక్క నరకము నుండి పాతాళము నుండి తప్పించబడి పరలోకానికి మార్గము కలిగించే ఏర్పాటు చేసే దేవుడు కనుక వారి జీవితాన్ని రక్షణ దాయిచ్చే. అలాగే యథార్థత, నీ న్యాయములో యథార్థత ఉందని, అలాగే నీ న్యాయములో ప్రభా తండ్రి మూడవదిగా నిజం ఉందని మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రేమైన వారినరా ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఆ రీతిగా నాయన ప్రేమైన దేవా, ఇంకా అనేకులు ఎంతోమంది అన్యాయంతో మోసంతో చిక్కుకొని అయా తండ్రి నాయన అనేకమైన చిక్కులతో బంధించబడి బయటికి రాలేకపోతున్నారు. ఎవరికైతే అన్యాయం జరుగుతున్నదో, ఎవరికైతే మోసం జరుగుతున్నాయో అయా అన్యాయం నుండి తప్పించండి, మోసము నుండి తప్పించి వారికి విడుదల దయచేయండి, సహాయం చేయండి. ప్రభు ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ యొక్క నష్టములు ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రభా మీరు వారికి విముక్తి కలుగు చేయండి. తండ్రి జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే నీవు న్యాయవంతుడివి, నీవు దగ్గర ఉండి న్యాయమును జరిగించే దేవుడు. దావీదు జీవితంలో అట్లాగే మీరు జరిగిస్తూ వచ్చారు. ఎవరు కూడా ఏ వ్యక్తిని కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయినా నీవు న్యాయం చేశావు ప్రభా. అందుకనే నిన్ను మనసారా స్తుతిస్తున్నారు, మనసారా నిన్ను పొగుడుతున్నారు. కనుక తండ్రి ఎవరు చేయని న్యాయము నీవు చేసే దేవుడు అని రూఢిగా రుజుపరుచుకున్నావు. కనుక అటు వారు తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగించండి, సహాయం చేయండి. అనేక ఇబ్బందుల్లో సమస్యల్లో వారికి న్యాయం జరిగించండి, రక్షణ దయచేయండి, పరలోకానికి మార్గం చూపించండి. ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే వ్యాధి బాధలతో ప్రభా సతమతమవుతున్నారో వారికి ఆరోగ్యము దయచేయండి. వారికి ప్రభా తండ్రి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ఇంతవరకు పాటల ద్వారా వాక్యము ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకై నేను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా తండ్రి తిరిగి ప్రభా శిలోహులో ప్రభా నీ కార్యాన్ని జరిగించండి. శిలోహు ద్వారా నీ మాటలు అనేకులకు ప్రభా తండ్రి నాయన ప్రకటింపచేయండి. ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రికాల సువార్త కూడికలో మీరు జరిగిస్తూ వచ్చిన కార్యమును బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు, వారికి రావాల్సిన దేవుని బహుమానం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము ఆయన కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.